వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. బెటర్ ఆప్షన్. నిన్న నైటే రైడ్ స్టార్ట్ చేసిన కానీ ఫోన్లో వీడియోస్ అన్నీ రీస్టార్ట్ అయిపోవడం వల్ల వెల్గో టు గోవా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేయాల్సి వస్తుంది. గోవా అవుతున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నుంచి కరెక్ట్ గోవా వచ్చేసి 115 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ రూట్లో కొట్టేస్తే మొత్తం ఘాట్ రోడ్ ఉంది, కానీ 3 బార్డర్లో టచ్ అవుతాయి. ఒకటి కర్ణాటక బార్డర్ ఎండ్ కావాలా, మధ్యలోటి మహారాష్ట్ర బార్డర్ వస్తుంది, గోవా బార్డర్ టచ్ కావాలి. ఎన్ని చెక్కింగ్లు ఉంటాయి కూడా తెలియదు. పోతే నెక్స్ట్ అయితే సుజాం ముందట ఏమవుతుంది జరుగురా. ఇంకా ప్రజెంట్ మనం కర్ణాటక బార్డర్లో ఉన్నాం. ఖాళీ పిలి పోతూనే ఉండాలి, ఏముండదు. రోడ్ చక్కగా ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్తూనే ఉండాలి. ఇంకా 100 కిలోమీటర్స్ అంతే, ఫరక్ కూడా పడదు మనకు 100. ఇంకా ఇది మహారాష్ట్ర బార్డర్ ఎంట్రన్స్. కర్ణాటక అయిపోయింది బార్డర్, మహారాష్ట్ర ఎంట్రన్స్ ఇది. దీని తర్వాత డైరెక్ట్ మహారాష్ట్ర ఒక 50 కిలోమీటర్స్ ఉంది, తర్వాత గోవా డైరెక్ట్ స్ట్రైట్. ముందట చెక్కింగ్ పోలీసులు ఉన్నారా? నైట్ రైడ్ అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది, దానికి మనం ఏం చేయలేం. ఇది పూరా మహారాష్ట్ర, మొత్తం మహారాష్ట్రనే, జస్ట్ బార్డర్ చేంజ్ అంతే. ఈ చెక్కింగ్లకి లెఫ్ట్ తీసుకోవాలి. మొత్తం ఎంహెచ్ వెహికల్స్, స్టోరీ మొత్తం ఎంహెచ్ ఉంది. మొత్తం మహారాష్ట్ర కాబట్టి కరోనా కేసెస్ కొంచెం ఎక్కువ ఉంటే జాగ్రత్తగా ఉండాలి, ముందు జాగ్రత్త. మహారాష్ట్రలో ఏదో పాయింట్ ఉందన్నారు, వ్యూ పాయింట్ ఒకటి ఉందన్నారు. అక్కడ వీలైతే ఒకసారి ఆగి తీసుకుంటే బెటర్. షార్ట్స్ ఏమన్నా నైట్ షార్ట్స్ అయితే మస్తు వచ్చినాయి, కానీ అవి మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఏం చేయాలో కూడా అర్థం కాలే. పొద్దున మళ్ళీ చూసే వరకు ఆగమైపోయింది పరిస్థితి. అందుకే మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నా, బెల్గావ్ నుంచి గోవా. ఏం చేయలేం, మరి ఏం చేస్తాం. ఒకటి లెఫ్ట్ సైడ్లో విల్ఫీ పాయింట్ ఉందనుకుంటా, చూడాలా. ఈయన అనుకుంటా ఒక్క నిమిషం. ఇది అనుకున్న మంచి పాయింట్ అంటే వ్యూ పాయింట్ ఇది ఒక్కటే ఉంది హిల్ టాప్లో మహారాష్ట్రలో. ఇక్కడ ప్రజెంట్లో అన్నీ తిరిగి పోదామని చెప్పేసి డౌన్ తిరుగుతున్నా. డౌన్ మొత్తం బండి పడిపోయేటట్టుంది. ఇది వ్యూ పాయింట్ అంటే మహారాష్ట్రలో ఇది ఒకటి నాకు బెస్ట్ ప్లేస్ అనిపించింది, మంచి వ్యూస్కి. ఈ నుంచి కరెక్ట్ కొడితే గోవా 90 కిలోమీటర్లు, మొత్తం ఘాట్ రోడ్. కానీ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ రోడ్లలో అయితే కష్టం, బండి వేసుకొని పోవాలంటే ఈ రోడ్లలో అమ్మ దేవుడు గుర్తొస్తాడు, అట్లున్నాయి ఈ రోడ్లు అయితే. మొత్తం గుంతలు అవి ఇవి, టర్నింగ్లు. ఆడ ఎట్లా వస్తుండే చూడడానికే తెలియదు, అట్లా వస్తుండే కూడా. ఈ నుంచి కరెక్ట్ 90 కిలోమీటర్లు ఉంది. బాగాలో రూమ్ బుక్ చేసిన ఉండే, చూడాలా పోయినాక ఎట్లుందో ఆ రూమ్ కూడా. పూరా ఇది మొత్తం జంగల్ ఏరియా, అసలు ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు. ఈ కరోనా టైంలో కూడా తెలియదు, కానీ ఒక్క పర్సన్ కూడా కనిపిస్తలేడు నాకైతే. లెఫ్ట్ రైట్ మొత్తం ఎట్లుందంటే జంగల్ పూరా, ఒక్క మనిషి కూడా లేడు తెలుసా, అట్లుంది. ఒక్కనే పోతున్నా కాబట్టి ధమాక్ ఖరాబ్. మా ఫ్రెండ్ వస్తుండే వెనక, దానికి ఎట్రా అయ్యా రైట్
చలో, దిస్ ఈస్ ద ఘాట్ సెక్షన్. ఇప్పుడు ఘాట్కి ఎంటర్ అయినా గలీజ్గా అంటే గలీజ్గా ఉన్నాయి రోడ్లు, మొత్తం అజీబుగా ఉన్నాయి రోడ్లు అయితే, మొత్తం పొక్కలు గుంతలు. ఈ ఘాట్లు అయితే ఎవ్వరు రాకూరి, సీదా బెల్గో రూట్ ఉంటుంది. బెల్గో రూట్ బాగా మేము ఆ రూట్ స్కిప్ చేసి ఈ రూట్లో వచ్చేసినాం. అది ఒక్కటి మైనస్ పాయింట్ అయిపోయింది. అది ఏం చేయలేం, పోవాలా. మొత్తం పొక్కలు అంటే పొక్కలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను వ్లాగ్ తీయడం. అంటే గోవాకి ఆల్రెడీ ఫోర్ టైమ్స్ వచ్చిన, ఎప్పుడు వ్లాగ్స్ అవి ఏం పెట్టలేదు. ఫస్ట్ టైం ఈ రోడ్లో పెడుతుంటే నాకే పిచ్చిలేస్తుంది. ఏందిరా అయ్యా నేను ఇవెందుకు పెడుతున్నా అని. నాకు నచ్చినట్టు నేను పెడదాం అనుకొని పెడుతున్నా. మీ రోడ్లు అయితే చూడలేరు అయ్యా. మీరు వస్తే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. ఈ రోడ్లలో మీరు బండి నడిపితే ఆగమైపోతారు. నాకైతే బ్యాక్ పెయిన్ అయితే తక్కువ లేదు. ఆ బ్యాక్ పెయిన్కే చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే. ఏం చేస్తాం, గోవాకు పోవాలనిపిస్తుంది కాబట్టి పోనీ నడుస్తుంది అప్పుడప్పుడు అట్లా. ఈ పొక్కలకైతే తట్టుకోలేరు మీరైతే. బండి మీద ఆగురి బ్రదర్, ఎవ్వరు వచ్చినా కానీ. మంచిగా కార్లు వచ్చేసిండి, ఆరామ్సే వండుకోవచ్చు, లేవచ్చు, అన్నీ చేయొచ్చు. బండి మీద అయితే మస్తు కష్టం. ఎన్ని తంటాలు వాడతారో వ్లాగ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది. చాలామందిని చూసిన వ్లాగర్స్ నేను అంత కాకపోయినా నా రేంజ్లో నేను తీస్తా అంతే. నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ అంతే. మనకు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంటుంది చెప్పండి బ్రదర్. నా లైఫ్లో ఇలాంటి రోడ్స్ నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇన్ని పొక్కలు నేను లాస్ట్ టైం కూడా బండి మీద వచ్చిన, ఇన్ని పొక్కలు అయితే చూడలే నేను.
ఇది గోవా ఎంట్రన్స్. ఆల్మోస్ట్ మహారాష్ట్ర క్రాస్ అయిపోయింది. గోవా ఎంట్రన్స్ చెక్కింగ్ అయితే మాకు ఇప్పటివరకు అయితే లేదు. చూడాల ముందు ఏమన్నా ఉంటే. కానీ ఆ ఘాట్ రోడ్ అయితే అమ్మ లైట్. ఈ నుంచి కరెక్ట్ 20 కిలోమీటర్స్ వస్తుంది బాగా. నేను మినిమం 80 పోయినా కానీ నాకు ఎందుకు చూపిస్తుంది 40 మినిట్స్ అని వస్తుంది. 20 కిలోమీటర్స్ 40 మినిట్స్ అంటే ఏంది? వెల్కమ్ టు గోవా. గోవా ఎంట్రన్స్. మహారాష్ట్ర బార్డర్ క్రాస్ అయ్యి గోవాకి ఎంట్రన్స్ అవుతున్నాం మనం అంతే. గోవా, వెల్కమ్ టు గోవా. రైట్, cheers bro, let's have the fun. గోవా వచ్చామంటే ఫీలింగే వేరే ఉంటుంది. అందరు రావాలా, బరాబర్ రావాలా. ట్రాఫిక్ ఏంద్ర అయ్యా దేవా. గోవా రోడ్స్ అన్నీ గోవాలో మంచిగానే ఉన్నాయి. ఈ నుంచి 3 కిలోమీటర్స్ ఏమో ఉంది బాగా. రైట్ సైడ్లో పోతే రూమ్ అన్నది 2.2 చూపిస్తుంది. చలో దేఖ్లేంగే. కానీ గోవాలో ప్రతిసారి వచ్చినప్పుడు గోవా కొత్తగానే అనిపిస్తుంది. వచ్చిన రూట్లు గుర్తుండవు, అది ఏందో కూడా అర్థం కాదు. కొత్తగానే అనిపిస్తుంది గోవా. మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చినాం, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం అన్నట్టే ఉంటుంది. 104 రూమ్లోకి వచ్చేసినాం. ఇది నా రూమ్. 1800 మంచిగా చూడనీకైతే. బాల్కనీ విత్ స్విమ్మింగ్ పూల్ కింద, వ్యూ పాయింట్, లేక్ వ్యూ, మొత్తం ఫారెస్ట్ పక్కన. ఇది నా బాల్కనీ. బెడ్రూమ్, దిస్ ఈజ్ బాత్రూమ్ అండ్ వాష్రూమ్. chill bro, chill bro. Finally